4.5 సంవత్సరాలు ఇదే రాష్ట్రంలో బతుకుతున్న వ్యక్తిని నేను. హత్యా ప్రయత్నాలు జరిగిన వెనుదిరగకుండా పోరాడిన వ్యక్తిని నేను. తోకముడవటం జగన్మోహన్ రెడ్డి తోకముడుతాడు. చిన్న గాయం తగిలితే ఎక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పారిపోయినాడు జగన్ రెడ్డి. ఎక్కడన్నా ఎవరన్నా ఏ మాట మాట్లాడినా నేను ఒంటరోడిని, ఇంట్లో వాళ్ళందరినీ కొట్టి తరిమేస్తాడు, ఒంటరోడిని అంటాడు. అలాంటి తోకముడిచే బాపత నాది కాదండి. నేను ధైర్యంగానే ఉన్నాను, ధైర్యంగానే ఎదుర్కొన్నాను. కాకపోతే వీళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చే పెద్దల్ని సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేయటం, వారి మీద మతం ముద్ర కులం ముద్ర వేయటం ప్రయత్నం చేస్తున్నారు. నా వల్ల నా పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. అందుకని అవసరమైతే వెనకడుగేస్తానన్నాను తప్ప ఇలాంటి సైకోలకి, ఆర్థిక నేరగాళ్ళకి, సొంత వాళ్ళని చంపుకునే క్రిమినల్ హంతకులకి భయపడే పరిస్థితి అయితే కాదు సార్ నాది. రైట్. కానీ మీరు భయపడరు, నా మీద వైసీపీ వాళ్ళే దాడి చేస్తున్నారు లేదా వాళ్ళు ప్రేరేపిత బ్యాచ్ అని మీరు అంటున్నారు. కానీ మీరేమీ అనకుండా, మీరేమీ చేయకుండా ఇలాంటివి వస్తాయి. ఎందుకంటే 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించారు, 5 మంది జనసేన ప్రకటించారు. 99 మంది లేని దాడి రాజేష్ మీద ఎందుకు జరుగుతోంది? ఎందుకు జరుగుతుందంటే సార్, నేను జగన్మోహన్ రెడ్డి పార్టీలో 2019లో పనిచేశాను. ఓకే. ఆ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత ఎవడైనా అధికార ప్రభుత్వంలోనే ఉంటాడు. వాడు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, పట్టించుకోకపోయినా ఏ పనులు ఉంటాయి. కాబట్టి ఎవడో బుద్ధున్నవాడు ఎవడో, అంటే బుద్ధున్నవాడని నేను బుద్ధి లేనివాడని కాదండి, ఎవడో కూడా అధికార ప్రభుత్వాన్ని వదిలి బయటికి రాడు. కానీ ఇతను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతను చేసే అన్యాయాలు, ఇతను చేసిన మోసాలు తెలుసుకుని కేవలం 8 నెలల్లో వాళ్ళని ఎదిరించి బయటకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని మీద పోరాడుతూనే ఉన్నాను సార్. నేను అతన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాను. అలాంటి నన్ను రేపు పొద్దున ఒకవేళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి అని తీసుకెళ్లారు అనుకో సార్, ఇదే ప్రశ్నలు నేను జగన్ రెడ్డి ముఖం మీద అడుగుతాను. ఓకే. నీకు బుద్ధి ఉందా లేదా జగన్ రెడ్డి, నీ బాబాయ్ నువ్వెందుకు చంపుకున్నావు అని అడుగుతాను. ఎందుకయ్యా చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన అనంతబాబు భుజం మీద చేసుకుని ఎందుకు తిరుగుతున్నావా అని అడుగుతాను. దళితులు మేనమామలని చెప్పావు, మా 27 పథకాలు ఎందుకు రద్దు చేసావు, మా అంబేద్కర్ పేరు ఎందుకు తీస్తావు అని అడుగుతాను. ముఖం మీద అలాగ అడుగుతూ ఉంటే జగన్ రెడ్డి ముఖంలో నెత్తురు చొక్కుండదని. పైగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయి వ్యక్తులు కాబట్టి అడిగినా పర్లే. నాలాంటి సామాన్యుడు ఇలాంటి పెత్తందారిని అడుగుతూ ఉంటే చావాల బతకాల అర్థమైన పరిస్థితి ఉంటుంది సార్. అందుకు